అన్నామలై భారతీయ జనతా పార్టీకి రిజైన్ చేస్తూ ఉన్నాడు కదా, మంచి పనే చేస్తూ ఉన్నాడు. బీజేపీ తప్పు చేసింది అన్నామలై విషయంలో అని మీలో చాలా మంది నేను నిన్న పెట్టిన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో ప్రతిస్పందించారు. అయితే ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికి సంబంధించిన అంశం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1995లో నరేంద్ర మోదీ గారిని బీజేపీ అధిష్టానం ఢిల్లీకి రప్పించింది. అది కూడా కాన్ఫ్లిక్ట్ వల్ల ఢిల్లీకి రప్పించింది. ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, అసలు ఏం జరిగింది, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీలో చాలా మందికి తెలుసు, మోదీ గారు 1995లో గుజరాత్ ను వదిలేసి ఢిల్లీ వెళ్లారు, అక్కడ ఉన్నారు అని తెలుసు. బట్ ఎందుకు వెళ్లారు, ఇది చాలా మంది విశ్లేషకులు మీకు చెప్పరు. నేను చెప్తాను చాలా ట్రాన్స్పరెంట్ గా, నిజాయితీగా. అన్నామలై కూడా అండి, పేషెన్స్, టైమింగ్ ఇవన్నీ చూసుకోవాలి, సహనం ఉండాలి. 40sలో ఉన్నాడు ఇంకా అన్నామలై. అంత ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది బీజేపీ వినలేదు, నేను చెప్పింది వినుంటే ఇక్కడ గెలిచేవాళ్ళము, దట్ ఈజ్ ఓకే. బట్ అంత వేగంగా రిజిగ్నేషన్స్ ఇచ్చేసేసి అంత వేగంగా నా దారి నేను చూసుకుంటాను, నేను వేరే దారిలో వెళతాను, ఇవన్నీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళ లక్షణాలు. భారతీయ జనతా పార్టీలో ఉండే నాయకుల, ఖచ్చితంగా గెలవాలి అనుకునే నాయకుల లక్షణాలు అలా ఉండకూడదు. సో మోదీ గారి విషయానికి వస్తే 1990sలో నరేంద్ర మోదీ గారు చాలా చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఎల్కే అద్వానీ గారి రథయాత్ర, దాన్ని సక్సెస్ చేయడం వెనక నరేంద్ర మోదీ గారి ప్రణాళిక ఉంది. మొత్తం అద్వానీ గారి రథయాత్ర ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఏ రాష్ట్రాల గుండా ఎలా వెళ్ళాలి, ఆయా రాష్ట్రాలలో ఏ ఊళ్ళు టచ్ అవ్వాలి, ఏ నాయకులతో మాట్లాడాలి, మొత్తం నరేంద్ర మోదీ గారు వెనకుండి నడిపించారు. ఆ విషయం మీలో చాలా మందికి తెలుసు. అలాగే 1991, 1992 మురళీ మనోహర్ జోషి గారు చేపట్టిన ఏక్తా యాత్ర, అంటే ఐక్యత కోసం ప్రయాణం, అక్కడ కూడా నరేంద్ర మోదీ గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు, మీకు తెలుసు. అంటే ఆ రేంజ్ కి మోదీ గారు 1990sలోనే, ఎర్లీ 90sలోనే ఎదిగారు. అహ్మదాబాద్లో ఒక పాఠశాలను స్థాపించడానికి గుజరాత్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీ అయిన శంకర్ సింగ్ వాఘేలాతో విభేదాలు వచ్చాయి. నరేంద్ర మోదీ గారు నేను ఇక ఈ రాజకీయాల్లో ఉండను అని 1992లో రాజకీయాల నుంచి కొంతకాలం విరామం తీసుకున్నారు. అంటే బీజేపీ నుంచి వెళ్ళిపోలేదు. 1992లో నేను కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటాను, వద్దు, నాకు ఈ గోల వద్దే వద్దు అని చెప్పి కామ్గా ఉన్నారు, బీజేపీలోనే ఉన్నారు. గుజరాత్లో ఉన్న ఆ లోకల్ నాయకులతో, శంకర్ సింగ్ వాఘేలాతో వచ్చినటువంటి విభేదాలు అనమాట. అయితే అద్వానీ గారు పట్టుబట్టారు, ఖచ్చితంగా నువ్వు రాజకీయాల్లోకి రావాలి, కనీసం పాక్షికంగానైనా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి, నీ అవసరం చాలా ఉంది అని అద్వానీ గారు గట్టిగా చెప్పడంతో మోదీ గారు 1994లో ఎన్నికల రాజకీయాల లోపలికి మళ్ళీ తిరిగి వచ్చారు. అసలు రావడమే అండి, ఎట్లా బౌన్స్ బ్యాక్ అయ్యారంటే మోదీ గారు పార్టీ కార్యదర్శిగా గుజరాత్లో స్టార్ట్ అయ్యారు. మళ్ళీ 1995 బీజేపీ గెలవడం కోసం గుజరాత్లో మోదీ గారు వేసినటువంటి వ్యూహాలు, రచించినటువంటి పథకాలు, క్షేత్రస్థాయి పనితీరు అద్భుతం అన్నమాట. నరేంద్ర మోదీ గారు గుజరాత్లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉండి బీజేపీని గెలిపించారు, అత్యద్భుతమైన విజయం సాధించారు. సో గుజరాత్ ముఖ్యమంత్రిగా కేశుభాయ్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ గారు కూడా సంతోషించారు, అమ్మయ్య గుజరాత్లో బీజేపీని గెలిపించుకోగలిగాము, ఫలానా ముఖ్యమంత్రి వచ్చారు అని చెప్పి ప్రశాంతంగా ఉన్న టైం అది. కానీ కాన్ఫ్లిక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ శంకర్ సింగ్ వాఘేలా, ఆయన బీజేపీలో ఉన్నటువంటి కీలకమైన నాయకుడు. గుజరాత్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని ఆశించినటువంటి మరో సీనియర్ నాయకుడు శంకర్ సింగ్ వాఘేలా తీవ్రమైన అసంతృప్తికి గురయ్యాడు. అదేంటి, నేను కదా ముఖ్యమంత్రి అవ్వాల్సింది, ఆ కేశుభాయ్ పటేల్ ను ముఖ్యమంత్రిని చేశారేంటి బీజేపీ అధిష్టానం వాళ్ళు అని ఆయన అసంతృప్తి. మామూలుగా రాష్ట్రాలలో మనం చూడొచ్చు, అసమ్మతులు, అసంతృప్తులు, నేను కదా ముఖ్యమంత్రి అవ్వాల్సింది, ఆయన ఎలా అవుతాడు, ఈ గోల మనం చూడొచ్చు. అది గుజరాత్ బీజేపీలో కూడా ఉంది. అయితే ముఖ్యమంత్రిగా కేశుభాయ్ పటేల్ అప్పటికే ప్రమాణ స్వీకారం చేశాడు, నడుస్తోంది ప్రభుత్వం. అయితే శంకర్ సింగ్ వాఘేలా ఏం చేశాడంటే, నరేంద్ర మోదీ జోక్యం ఎక్కువగా ఉంది కేశుభాయ్ పటేల్ ప్రభుత్వంలో, నరేంద్ర మోదీ చెప్పినట్టే ఇక్కడ నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి అని శంకర్ సింగ్ వాఘేలా నరేంద్ర మోదీ గారి మీద కేంద్రానికి కంప్లైంట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. అంతేకాదు, ఈ శంకర్ సింగ్ వాఘేలా ఏం చేశాడంటే, కేశుభాయ్ పటేల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 47 మంది బీజేపీ ఎమ్మెల్యేలను కూడగట్టి తిరుగుబాటు ప్రకటించాడు. అంటే ఈ 47 మంది ఎమ్మెల్యేలను నేను తీసుకొని వెళ్ళిపోతాను, అంటే ఫామ్ హౌస్ రాజకీయాలు తెలుసు కదా, సో నేను బీజేపీ పార్టీని చీల్చి పడేస్తాను అని శంకర్ సింగ్ వాఘేలా సిద్ధమయ్యాడు. అంటే మోదీ గారు అంత కష్టపడి అక్కడ గెలిపించుకున్నటువంటి బీజేపీ పార్టీ ముక్కలయ్యే పరిస్థితి. అయితే పార్టీని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద వచ్చేస్తుంది, అధిష్టానం మీద వస్తుంది. సో రాజీ సూత్రాన్ని అధిష్టానం అవలంబించింది. ఆ సంక్షోభం నుంచి ఎట్లా పార్టీని కాపాడుకోవాలి అని చెప్పి ఆలోచించింది, చర్చించింది.
అయితే ఆ టైంలో శంకర్ సింగ్ వాఘేలా చెప్పాడు, నా 47 మంది ఎమ్మెల్యేలతో నేను బయటికి వెళ్ళకూడదు అని చెప్పి మీరు అనుకుంటే అసలు నాకేం కావాలి అనేది మనం తర్వాత మాట్లాడదాం. 47 మంది ఎమ్మెల్యేలు అయితే నా వైపే ఉన్నారు. ఫస్ట్ మీరు నరేంద్ర మోదీని గుజరాత్ రాజకీయాల నుంచి పూర్తిగా దూరం పెట్టేయాలి. అసలు ఆయన ఇక్కడ ఉండకూడదు, ఆయనను ఢిల్లీకి పంపించేయాలి అని శంకర్ సింగ్ వాఘేలా అద్వానీ గారికి వాజ్పేయి గారికి చెప్పాడు. సో అద్వానీ గారు వాజ్పేయి గారు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పక్కన చూస్తేనేమో నరేంద్ర మోదీ గారి ఆ పట్టుదల, నరేంద్ర మోదీ గారి వ్యూహాలు, నరేంద్ర మోదీ గారు కార్యకర్తలతో మమేకమైన తీరు, బీజేపీ గుజరాత్లో అప్రతిహతమైన విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పక్కాగా ఆ విషయము అద్వానీ గారికి తెలుసు, వాజ్పేయి గారికి తెలుసు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంది, మోదీ గారు గుజరాత్లో ఉండకూడదు, అక్కడి నుంచి ఎక్కడో ఢిల్లీకి పంపించేసేయండి, మీరు మీ దగ్గర పెట్టుకోండి, లేకపోతే మీరు ఇంకేదైనా వేరే పనులు అప్పగించుకోండి, నాకు సంబంధం లేదు, గుజరాత్లో మాత్రం మోదీ ఉండకూడదు, ఇక్కడ ఉన్నాడంటే నేను అసలు ఊరుకోను అనే టైపులో ఈ శంకర్ సింగ్ వాఘేలా పట్టుబట్టాడు. దాంతో పార్టీలో ఐక్యతను కాపాడాల్సినటువంటి బాధ్యత, ప్రభుత్వాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత బీజేపీ అధిష్టానము సరే అని చెప్పి శంకర్ సింగ్ వాఘేలా చెప్పిన డిమాండ్కు ఒప్పుకోక తప్పలేదు. అందుకని నరేంద్ర మోదీ గారిని పిలిచి కూర్చోబెట్టి ఒక రాజీ సూత్రంగా, అయ్యా మోదీ, మీరు గుజరాత్ రాజకీయాల నుంచి తాత్కాలికంగా పక్కకు తప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తాత్కాలికంగా అనేది ఎంతకాలం అవుతుంది మేము చెప్పలేం, కానీ మీరు ఇక గుజరాత్లో బీజేపీ రాజకీయాల్లో ఉండకూడదు, వచ్చేసే ఢిల్లీకి అని చెప్పి ఢిల్లీకి పిలిపించారండి మోదీ గారిని. మరి ఢిల్లీకి పిలిచి ఏం చేస్తారు, ఏదో ఒక రోల్ ఇవ్వాలి కదా, అందుకని నేషనల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించారు. అంటే బీజేపీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ట్విస్ట్ చూడండి ఎలా ఉందో, నరేంద్ర మోదీ గారిని గుజరాత్ రాష్ట్రం నుంచి వెళ్ళకొట్టడానికి బీజేపీలో ఉండే శత్రువులే పన్నాగం వేసి ప్లాన్ చేసి స్కెచ్ చేసి నరేంద్ర మోదీ గారిని గుజరాత్ నుంచి పంపిస్తే అదే నరేంద్ర మోదీ గారు తనకు వరంగా మార్చుకున్నారు. ఢిల్లీ వెళ్ళడం వల్ల మోదీ గారికి జాతీయ రాజకీయాలపై పట్టొచ్చింది. నన్ను నా గుజరాత్కు దూరం చేస్తారా, నేను ఇక్కడ పార్టీ అధ్యక్షుడిగా ఉండి నేను పార్టీని గెలిపిస్తే నన్ను ఇక్కడి నుంచి దూరం చేస్తారా, వాడెవడో శంకర్ సింగ్ వాఘేలాగాడంట, వాడేదో చెప్పాడని చెప్పి నన్ను దూరం చేస్తారా, వాడి దగ్గర 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి నన్ను దూరం చేస్తారా, అసలు ఒక పార్టీనే నేను ఇక్కడ గెలిపించే సత్తా నాకున్నప్పుడు గుజరాత్లో నేను పార్టీ పెడితే గెలవరా, నేను ఒక లోకల్ పార్టీ పెడతాను, సేమ్ నావి హిందుత్వ భావజాలం కాబట్టి నేను ఒక లోకల్ పార్టీ పెట్టి నెక్స్ట్ నేను ఏకుమేకై కూర్చుంటా, అద్వానీకి వాజ్పేయికి ఇక్కడ ఈ శంకర్ సింగ్ వాఘేలా అనేవాడికి వీళ్ళందరికీ ఏకుమేక అవుతా, నెక్స్ట్ నేను పార్టీ పెట్టి నా సత్తా చూపిస్తా. ఇలా ఆలోచించవచ్చు కదా మోదీ గారు. లేకపోతే నేను రాజీనామా చేసి పడేస్తాను అని చెప్పి అయితే చెప్పొచ్చు కదా. రాజీనామా చేస్తాను అని లేదు, ఇంకో కొత్త పార్టీ పెడతాను అని లేదు. ఒక సుశిక్షితుడైన సైనికుడు ఎలా బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేశారు మోదీ గారు. మోదీ గారిని చూసి చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రాజకీయ నాయకులు, బీజేపీ పార్టీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కొత్తగా బీజేపీలో జాయిన్ అయిన నాయకులు, రాబోయే నాయకులు చాలా నేర్చుకోవాలి. సరే, అధిష్టానం చెప్పింది కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ లాగా, అంటే సమస్యను సాల్వ్ చేయడానికి అద్వానీ గారు, వాజ్పేయి గారు వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ నిర్ణయాన్ని నేను ఇప్పుడు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఐ రెస్పెక్ట్ దట్ ఒపీనియన్. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం, ఢిల్లీకి వస్తాను అని చెప్పి ఢిల్లీకి వెళ్ళారు 1995లో. ఇక ఇక్కడ చూడండి, ఢిల్లీ వెళ్ళాక ఆ బీజేపీ వాళ్ళ భవనం ఉంటుందండి, 11 అశోకా రోడ్, బీజేపీ కేంద్ర కార్యాలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళారు మోదీ గారు. అక్కడికి వెళ్తే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కార్యకర్తలు, అది హడావుడిగా ఉంటుంది. బట్ మోదీ గారు వచ్చి వెళ్ళిపోవడానికి రాలేదు కదా, పాతుకుపోవడానికి వచ్చారు అక్కడ ఢిల్లీలో, అంటే అక్కడే ఉండాలి. మరి బీజేపీ అధిష్టానం పిలిపించింది కాబట్టి వాళ్ళే ఒక రూమ్ కేటాయించారు. ఇల్లు గిల్లు అలాంటిది ఏం లేదు, అక్కడ క్వార్టర్స్ ఉన్నాయి బీజేపీకి సంబంధించినవి, పార్టీకి సంబంధించినవి. అందులో ఒక గది, అది కూడా షేరింగ్లో, అంటే వేరే ఎవరైనా వచ్చినప్పుడు కార్యకర్తలు వాళ్ళు ఉంటారు, లేదు వేరే నాయకులు కొంతమంది ఉండొచ్చు, నెల ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు, చెప్పలేము. బట్ షేరింగ్లో ఒక రూము మోదీ గారికి కేటాయించారు. చాలా చిన్న గది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడాలనుకుంటే వెళ్ళి చూడండి మోదీ గారు ఎక్కడున్నారో, షాక్ అవుతారు. చాలా చిన్న గది, అది షేరింగ్. ఒక మంచం వేస్తే ఒక మనిషి నడవడం కూడా చాలా ఇబ్బంది. అలాంటి చిన్న గది. మోదీ గారు కింద పడుకునేవారు, అవసరమైతే ఆ మంచం మీద. ఆ మంచం కూడా ఏమి మనం ఇంట్లో ఉండే డన్లప్ బెడ్లు అలాంటివి కావు, ఓ చెక్క మంచము, దాని మీద ఒక సన్నని పరుపు అనాలా రజాయి అనాలా అలాంటిది వేసుకొని దాని మీద పడుకునేవాళ్ళు, లేదా కింద పడుకునేవారు. ఆ రూమ్కు ఏసీ లేదు. ఢిల్లీ ఎండాకాలం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. నాకు ఏసీ ఎందుకు లేదు, అదెందుకు లేదు, ఏం లేదండి, ఇచ్చారు ఆ రూము, ఉన్నారంతే. అదే ఆయన కార్యాలయంగా మారింది. అంటే
దాదాపు పార్టీ ఆఫీసులోనే, అది క్వార్టర్స్ అనాలా, పార్టీ ఆఫీసులోని ఒక చిన్న గది అనాలా, ఇక మీరు ఏమైనా పేరు పెట్టుకోండి, ఆయన అక్కడే పడుకొని భవిష్యత్తుకు సంబంధించిన తన రాజకీయ వ్యూహాలను రచించడం ప్రారంభించారు మోదీ గారు. ఇక మోదీ గారికి పార్టీ అధిష్టానము బాధ్యతలు అప్పగించింది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల బాధ్యతలను మోదీ గారికి అప్పగించింది. ఇక మోదీ గారండి విస్తృతంగా హర్యానాలోను, హిమాచల్ ప్రదేశ్లో, జమ్మూ కాశ్మీర్లో క్షేత్రస్థాయి కార్యకర్తలను కలుసుకోవడానికి, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి, వివిధ సంఘాలను కలవడానికి నిరంతరం ప్రయాణాలు చేసేవారు. ఆ ప్రయాణాలు కూడా మోదీ గారికి ఏమి బీజేపీ కారు అలాట్ చేయలేదు. కారు లేదు, ఏమీ లేదు. లోకల్ బస్సులు, ట్రైన్లు, ఆ ట్రైన్లలో కూడా సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లు లేదు, థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్ దొరికితే అది మహా గొప్ప విషయం అనమాట. రేర్గా థర్డ్ ఏసీ దొరికేది. మోదీ గారు ఆ సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది చూడండి, అక్కడే ఒక టవల్ లాంటిది ఏదో పరుచుకొని అక్కడ పడుకునేవారు. అంటే ఒక అనామకుడైన వ్యక్తిగా నరేంద్ర మోదీ గారు ఉండేవారు. ఇక వివిధ గ్రామాలలో తిరుగుతూ ఉండేవారు, విషయాలు కనుక్కుంటూ ఉండేవారు. బీజేపీని బలోపేతం చెయ్యాలి, ఇది నరేంద్ర మోదీ గారి పట్టుదల. అంటే ఒక సాధారణమైన ఆర్ఎస్ఎస్ ప్రచారకుడు ఎలా బిహేవ్ చేస్తాడో, ఎంత నిరాడంబరంగా, ఎలాంటి పదవులు ఆశించకుండా, అసలు ఒక ఆజ్ఞను తూచా తప్పకుండా ఎలా పాటిస్తాడో అలా పాటిస్తూ అత్యంత నిరాడంబరమైన జీవితాన్ని గడపడం మొదలు పెట్టారు. ఇక తన పనులు తానే చేసుకోవడము మోదీ గారు. ఇవన్నీ చూసి అక్కడికి వచ్చే రెగ్యులర్ బీజేపీ కార్యకర్తలు, వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు, వీళ్ళందరూ ఆశ్చర్యపోయేవారు. తన బట్టలు తానే ఉతుక్కునేవారు మోదీ గారు, తన గదిని తానే శుభ్రం చేసుకునేవారు. ఆయనకు ఎలాంటి వ్యక్తిగత సహాయకులు ఉండేవాళ్ళు కాదు. అంటే పర్సనల్ స్టాఫ్ కానీ ఉంటారు కదా జనరల్గా, అసలు అలాంటి వాళ్ళు ఎవ్వరు ఉండేవారు కాదు. ఇక ఫుడ్ విషయానికి వస్తే బీజేపీ కార్యాలయంలో ఒక మెస్ ఉండేది, ఆఫీస్లో క్యాంటీన్ అనండి లేదా మెస్ అనండి. అక్కడికి వెళ్ళి అందరూ కార్యకర్తలతో పాటు కూర్చొని సాధారణంగానే ఆయన భోజనం చేసేవారు. అక్కడే చాయ్ తాగేవారు, అక్కడే భోజనం చేసేవారు. కొన్నిసార్లు లేట్ నైట్ నరేంద్ర మోదీ గారు హర్యానా నుంచో ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ నుంచో వారు వచ్చినప్పుడు లేట్ నైట్ ఏమీ లేకపోతే, లేదు ఢిల్లీలోనే చాలా దూరంగా వెళ్ళి వచ్చేసరికి లేట్ నైట్ అయితే ఆఫీసు బయట రాత్రిపూట వీధి వ్యాపారులమ్మే ఫుడ్, అంటే సాధారణమైన ఆహారాన్ని నరేంద్ర మోదీ గారు తీసుకునేవారు. అంటే పార్టీ డబ్బులు ఎప్పుడు కూడా వేస్ట్ చేసేవారు కాదండి మోదీ గారు. రూపాయి లెక్క, ఇది నా డబ్బు కాదు, పార్టీ డబ్బు, దీన్ని నేను వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చాలా నిరాడంబరమైన జీవితం. అంటే బేసిక్గానే నిరాడంబరమైనటువంటి జీవితము. ఇంకా అందులో ఇంకా చాలా జాగ్రత్తగా ఓ చిన్న మంచము, ఓ చిన్న టేబుల్ ఒకవైపు, కూర్చొని ఏమన్నా లెటర్లు రాయడానికి రాసుకోవడానికి ఓ కుర్చీ ఒక మూలకు, కొన్ని పుస్తకాలు, ఆయన బట్టలు ఒక 2-3 జతల బట్టలు, ఒక చిన్న సూట్ కేసు, అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ బట్టలు పుస్తకాలు అని తీసుకొని వెళ్ళడానికి. ఇది మాత్రమే నరేంద్ర మోదీ గారి గదిలో ఉన్నటువంటి సామాన్. అసలు ఆయనకు సొంత కారు అంటూ లేదు. పార్టీ పనుల మీద ప్రయాణించాల్సి వస్తే బస్సులు, రైళ్లు, ఢిల్లీలో తిరగడానికి ఆటోలు, సిటీ బస్సులు. ఇది ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాము? భారతీయ జనతా పార్టీని గుజరాత్లో 1995లో అప్రతిహతమైన విజయాన్ని అందుకునే దిశగా నడిపించి బీజేపీ గవర్నమెంట్ను గుజరాత్లో ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన లీడర్ నరేంద్ర మోదీ జీవితం గురించి మాట్లాడుతున్నాం మనం. ఆఫ్టర్ 95 ఢిల్లీకి వెళ్ళాక ఎలా ఉంది అన్నది. ఇక ఒక్కోసారి ఎప్పుడన్నా కారులో వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే పార్టీకి సంబంధించిన పాత వాహనాలు ఉండేవి, వెహికల్స్, వాటిని ఉపయోగించే నరేంద్ర మోదీ గారి నిరాడంబరత అదంతా చూసి లీడర్స్ అందరూ షాక్ అయిపోయేవారు. అంటే ఒక జాతీయ స్థాయి నాయకుడిగా ఎదుగుతున్నప్పటికీ ఎంతో క్రమశిక్షణతో, ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఒక సన్యాసిలాగా జీవితాన్ని గడపడము అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది పార్టీలో. ఆ నిరాడంబరతే ఆ తర్వాతి కాలంలో ఆయనను గుజరాత్ ముఖ్యమంత్రిని చేసింది, దేశ ప్రధానిని చేసింది. ఎలాంటి క్యారెక్టరో చూడండి మోదీ గారిది. అంటే ఏ గుజరాత్ నుంచి అయితే మోదీని వెళ్ళగొట్టారో పార్టీలోనే ముసలం పుట్టించి అదే గుజరాత్కు ముఖ్యమంత్రిగా వచ్చారు. అది కూడా ఎలా వచ్చారో తెలుసా? ముఖ్యమంత్రిగా ఆయన పని ఆయన కామ్గా ఢిల్లీలో చేసుకుంటూ ఉన్నారు. అయితే మరో పక్క ఏమైందో తెలుసా? గుజరాత్కు చెందిన ఆ బీజేపీ నాయకుడు శంకర్ సింగ్ వాఘేలా లోక్సభ ఎన్నికలలో తన పార్లమెంటరీ సీటు కోల్పోయాడు. వెంటనే ఏం చేశాడు? కాంగ్రెస్ పార్టీలోకి ఒక దూకాడు. అంటే ఆలోచించండి, తన ఎంపీ సీటు కోల్పోయినటువంటి శంకర్ సింగ్ వాఘేలా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసే మనస్తత్వం ఉన్న శంకర్ సింగ్ వాఘేలా లాంటి వాడు 47 మంది ఎమ్మెల్యేలను తన దగ్గర పెట్టుకొని బెదిరిస్తే మోదీ గారిని గుజరాత్ నుంచి ఢిల్లీకి తీసుకొని వెళ్ళారు వాజ్పేయి గారు, అద్వానీ గారు. అంటే సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి. మోదీ గారు ఈగోకి వెళ్ళలేదు. చాలా సందర్భాలలో మనం ఈగోకి వెళతాం. నాకు ఇప్పటికిప్పుడు సొల్యూషన్ రావాలి, నేను చెప్పినట్టు జరగాలి, నా ఆలోచన విధానమే కరెక్ట్, ఇది చాలా మందిలో ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీలో ఎదగాలి
కావాలి అనుకునే నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం కానే కాదు. ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ ఎన్నికలలో కూడా 1998 ఎలక్షన్స్ జరిగాయి కదా, నేషనల్ ఎలక్షన్స్. అందులో కూడా బీజేపీ సంపూర్ణమైన మెజారిటీ సాధించడంలో నరేంద్ర మోదీ గారి వ్యూహం చాలా చాలా కీలకమైనది అన్న ప్రశంసలు అందుకుంది. అదే సంవత్సరం మే నెలలో మోదీ గారు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత కేశుభాయ్ పటేల్ గారు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కేశుభాయ్ పటేల్ గారు అనారోగ్యంతో ఉండేసరికి నెక్స్ట్ ఎవరిని పెట్టాలి ముఖ్యమంత్రి అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో ఇప్పుడు నువ్వు గుజరాత్కు వెళ్లాల్సిన తరుణం ఆసనమయ్యింది, వెళ్ళు మోడీ అని పార్టీ అధిష్టానం చెబితే సరే అని చెప్పి తలకాయ ఊపి సేమ్ అంతే క్రమశిక్షణ, గుజరాత్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపో, చిన్న గదిలో ఉండు, నీ పన్ను చేసుకో, వేరే పని చేసుకో అంటే అదే పని చేశారు. వెళ్ళి ముఖ్యమంత్రి సీట్లో కూర్చో అంటే వెళ్ళి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు 2001లో. ఒకటండి, పదవులు ఆశించకుండా ఉన్నటువంటి వారు మోదీ గారు. ప్రతి పదవి ఆయనను వెతుక్కుంటూ వచ్చింది, వరించింది. నాకు వద్దాయా బాబు, ఏ పదవి వద్దేమొద్దు అని కూర్చుంటే ఆయన దగ్గర పదవులు పరిగెత్తుకొచ్చాయి. మీరు ఆలోచించండి, అన్నామలైది వచ్చేసరికి చాలామంది అన్నామలై చెప్పినట్టు వినాల్సింది కదా బీజేపీ, ఎందుకు వినలేదు, అన్నా డిఎంకేతో ఎందుకు వెళ్ళింది, అది ఇది చాలా మాట్లాడుతున్నారు. ఓకే, ఉండొచ్చు. పార్టీ అధిష్టానం, భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా తమ నిర్ణయాలలో తప్పులు చేసి ఉండొచ్చు. కానీ అన్నామలై కాడి వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఏమయ్యా, ఒక్క ఓటమికే, తమిళనాడులో ఒక్క ఓటమికే నేను కాడు వదిలేసి వెళ్ళిపోతా అంటే ఎట్లా? ఇంకా 40sలో ఉన్నాడు అన్నామలై. విజయ్ అన్న 53 ఎంతో ఉంది విజయ్కి. ఈ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు కదా సినిమా ఇండస్ట్రీలో, దాదాపు అదే టైంలో ఎంటర్ అయ్యాడు విజయ్. అంటే ఆ ఏజ్ కేటగిరీ 40sలో ఉన్నాడు ఇంకా అన్నామలై. ఇంకా నేర్చుకోవచ్చు, ఇంకా నెక్స్ట్ ఎదగొచ్చు, ఇంకా సహాయపడవచ్చు, ఇంకా బలోపేతం అవ్వచ్చు. కానీ అది ఏమీ లేకుండా అన్నా డిఎంకేతో మీరు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను, ఇండివిజువల్గా వెళ్ళాల్సింది బీజేపీ, నాకు నచ్చలేదు అంటే ఎట్లా చెప్పండి? వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది కదా, వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంటుంది కదా అధిష్టానానికి. బీజేపీ ఇండివిజువల్గా వెళితే అస్సలు గెలిచే పరిస్థితి లేదు అన్న రిపోర్టు వాళ్ళకు ఉండొచ్చు. బట్ ఏదైనా కానీ అండి, సహనము, టైమింగ్ ఇవన్నీ చాలా కీలకం. మీకు చిరంజీవి గారి విషయం తీసుకోండి, చిరంజీవి గారి మీద బ్యాడ్ ఇంప్రెషన్ అంటూ ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. కొంతమంది క్యాస్ట్ బేస్డ్ ఫ్యాన్స్, క్యాస్ట్ బేస్డ్ పిచ్చితో పిచ్చగా బిహేవ్ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళని పక్కన పెట్టండి. మిగతా మీరు చూడండి, అత్యధిక శాతం చిరంజీవి గారిని ఇష్టపడే వాళ్ళే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. కానీ చిరంజీవి గారు వచ్చినటువంటి టైమింగ్ చూడండి, రాంగ్ టైమింగ్లో దిగారు. సరే, ప్రజారాజ్యం పార్టీ ఏమయ్యింది, ఏమేం చేశారు, మళ్ళీ అవన్నీ వేరే తతంగాలు చాలా ఉన్నాయి. బట్ మెయిన్ టైమింగ్. అసలు ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి మీద ఏమీ ద్వేషము లేదు, మొహము మొత్త లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారిని రాండి సార్ అని చెప్పి అనడం లేదు. అలాంటి సిచ్యువేషన్లో చిరంజీవి గారు వెళ్ళారు. టైమింగ్ అన్నమాట, ఒక పార్టీ పెట్టే టైమింగ్ కానీ అది కూడా చాలా ఇంపార్టెంట్. తమిళనాడులో కూడా విజయ్ కరెక్ట్ టైం చూసుకొని వచ్చాడు. మరి అదే టైము బీజేపీకి కూడా వర్తించేది కదా అని చెప్పి మీరు అనుకుంటారు. లేదండి, విజయ్కి పడినటువంటి ఓట్స్ వేరు. మళ్ళా అదే ఓటు బ్యాంకు ఏఐడిఎంకే ఓటు బ్యాంక్ చీలి విజయ్కి వెళ్ళింది. కానీ అది బీజేపీకి వస్తుందా? అది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకు అని అంటే బీజేపీ హిందీ పార్టీ, హిందీ మాట్లాడే పార్టీ అని చెప్పి తమిళనాడులో ఒక వర్గం మొత్తము బీజేపీని ద్వేషించడము, దూషించడము. బీజేపీ వస్తే మన నెత్తి మీద హిందీ రుద్దుతారు రోయ్ అని చెప్పి ప్రచారాలు. మరోపక్క బీజేపీ హిందూ పార్టీ అన్నటువంటిది ఒక విధానం. మరి తమిళనాడులో కూడా హిందువులు లేరా అండి అని చెప్పి మీరు అనొచ్చు. ఏమయ్యా, వెస్ట్ బెంగాల్లో హిందువుల మధ్య ఐకమత్యం తీసుకురావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కింద పడేసి మూతి మీద తంతే టీఎంసీ వాళ్ళు అఘాయిత్యాలు చేస్తే, గృహదహనాలు చేస్తే, లూటీలు చేస్తే అప్పుడు వచ్చింది హిందువులకు ఒక ఆలోచన, ఒరే నాయన మనం గనక ఐకమత్యంతో లేకపోతే మనల్ని బతికి బట్టగట్టనిచ్చేలా లేరు అన్నటువంటి ఆలోచన. అలాంటి పరిస్థితి తమిళనాడులో లేదు. తమిళనాడులో ఏంటంటే కల్చరల్గా దాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ వస్తున్నాయి పార్టీలు. దాన్ని ఎదుర్కోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. కమ్యూనిస్టుల ఐడియాలజీ అన్నమాట, ద్రవిడియన్ పార్టీల ఐడియాలజీ, పెరియార్ భావజాలము. అది సినిమాలలో ఉంటుంది, కథల్లో ఉంటుంది, పాటల్లో ఉంటుంది, నాటకాలలో ఉంటుంది, మీరు నవలలు తీసుకుంటే నవలల్లో ఉంటుంది, అకాడమిక్ పుస్తకాలలో ఉంటుంది, యూనివర్సిటీస్లో ఉంటుంది, మీరు ఎక్కడ పోయినా ఉంటుంది. తమిళనాడులో పెరియార్ భావజాలం, ఆ భావజాలాన్ని బ్రేక్ చేసి జనాలు బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ గురించి అద్భుతంగా ఆలోచించి ఓట్లు వెయ్యాలి అన్నట్టు టైం పడుతుంది. విజయ్కి ఎందుకు గుద్దారు? విజయ్ ఏదో ఐడియాలజీతో వచ్చాడని చెప్పి గుద్దారు అనుకుంటున్నారా ఓట్లు? అంత సీన్ లేదు. అసలు ఫస్ట్ విజయ్కి ఫిలిం గ్లామర్ ఒకటి బాగా పనిచేసింది తమిళనాడులో. మన ఆంధ్రప్రదేశ్లో అంత సులభంగా ఫిలిం గ్లామర్ పనిచేయదు, తమిళనాడులో పనిచేసినంత పనిచేయదు అన్నది మనకు ఆంధ్రప్రదేశ్లో చరిత్ర నిరూపించింది. తమిళనాడు మొత్తం ఫిలిం స్టార్సే కదండి. రాజకీయాలలో సినిమా రంగంతో కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళే రాజకీయాల్లో ఉన్నారు, ముఖ్యమంత్రులు అయ్యారు అత్యధిక శాతం. సో విజయ్ రాగానే పొలోం అని చెప్పి వెళ్ళిపోయారు. జెన్జీ కానీ వీళ్ళందరూ ఏదో చేస్తాడు సినిమా హీరో టైప్లో అలా ఆలోచించి ఓట్లు వేశారు చాలా మంది. ప్లస్ ఆయన భావజాలం కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ భావజాలం, దాదాపు ద్రవిడియన్ పార్టీల భావజాలం అలాగే ఉంది. సో చాలా ఈజీ అయింది ఆయనకు కూడా ఓట్లు దండుకోవడం అన్నది.
ప్రజలకు ద్రవిడియన్ భావజాలం మీద మొహమ్మతి విజయ్కి ఓటేయలేదు. ఏఐడిఎంకే, డిఎంకే ఆ పార్టీల మీద మొహమ్మతి ఓటేశారు తప్ప భావజాలం ఇంకా ప్రజల్లో అదే ఉంది. దాన్ని బ్రేక్ చేయాలంటే టైం పడుతుంది. సో బీజేపీ టైం తీసుకుంటుంది. వాళ్ళ పథకాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. వెంటనే నేను కాడి వదిలేస్తాను, రిజైన్ చేస్తాను, వెళ్ళిపోతాను అని చెప్పి అంటే కరెక్ట్ కాదు. అన్నమలై ఆలోచన విధానం బీజేపీలో ఉండాలి, పోరాటం చేయాలి, డెఫినెట్గా గెలుస్తాడు. మోదీ గారిని చూసి నేర్చుకోవాలండి. సహనం అంటే ఎలా ఉండాలో చూడండి. మోదీ గారి సహనం దెబ్బకు ఏం జరిగిందో చూడండి. మొత్తం ఈరోజు భారతదేశంలో దాదాపు 75 to 80% భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలే ఉన్నాయి. అది విషయం. ధన్యవాదాలు.